విద్యా హక్కు చట్టం అనగానే మనకు గుర్తొచ్చే ముఖ్యమైన అంశం లేదా ప్రశ్నలు విద్యా హక్కు చట్టాన్ని రూపొందించిన వారు ఎవరు, విద్యా హక్కు చట్టాన్ని ఏ సంవత్సరంలో రూపొందించారు, విద్యా హక్కు చట్టం ఏ సంవత్సరం నుండి అమల్లోకి వచ్చింది. సో ఇలాంటి ప్రశ్నలు మనం అనుకుంటూ ఉంటాం. కానీ ఎగ్జామినర్ ఎవరైతే క్వశ్చన్ పేపర్ తయారు చేస్తున్నారో విద్యా హక్కు చట్టం ప్రాథమిక అంశాలపై కాకుండా అతి ముఖ్యమైనటువంటి అంటే విద్యా హక్కు చట్టంలోని అతి ముఖ్యమైన పదాలపై ప్రశ్నలు అడగడం జరుగుతుంది. సో దానిలో భాగంగానే ఈ రోజటి ఈ క్లాస్ లో మనం విద్యా హక్కు చట్టంలోని ముఖ్యమైన 15 పదాలపై వాటి యొక్క అర్థాలను మనం నేర్చుకుందాం. సాధారణంగా ప్రశ్నలు విద్యా హక్కు చట్టంలోని పదాలపైనే అడగడం జరుగుతుంది ఎక్కువగా. అంటే దాదాపు 90% విద్యా హక్కు చట్టంలోని పదాలపైనే అడగడం జరుగుతుంది. ఆ పదాలు 15 ముఖ్య పదాలు ఉన్నాయి. వాటిని 1 by 1 నేర్చుకుందాం. ఒకటి, ఫస్ట్ వన్, చట్టం అనగా. విద్యా హక్కు చట్టంలో చట్టం అనగా అంటే పిల్లలు చదువుకునే హక్కును ఎవరు అడ్డుకోలేరు. పిల్లలు బడికి వెళ్లకుండా చదువుకోకుండా ఎవరైనా అడ్డుకుంటే శిక్ష పడుతుంది. అంటే విద్యా హక్కు చట్టంలో చట్టం అనగా క్రింది వానిలో అర్థం ఏమి అంటారు. సో దానికి సమాధానం ఏంటి? పిల్లలు చదువుకునే హక్కును ఎవరు అడ్డుకోలేరు, పిల్లలు బడికి వెళ్లకుండా చదువుకోకుండా ఎవరైనా అడ్డుకుంటే శిక్ష అనుభవిస్తారు లేదా శిక్ష పడుతుంది అనేది మీనింగ్. రెండవ ప్రశ్న, ఇది దాదాపు 3 నుండి 4 సార్లు అడిగినటువంటి ప్రశ్న. విద్యా హక్కు చట్టం ప్రకారం బాలలు అంటే, విద్యా హక్కు చట్టం ప్రకారం బాలలు అంటే 6 నుండి 14 సంవత్సరాలు గల బాల బాలికలు, మీన్స్ బాలురు బాలికలు ఇద్దరు కూడా 6 నుండి 14 సంవత్సరాల లోపు పిల్లలు. ఇక్కడ ఒక విషయం మీరు గుర్తుంచుకోవాలి. అదేంటి అంటే అక్షరాస్యులు. అక్షరాస్యులు అంటే 7 సంవత్సరాలు పైబడిన వారు. 7 సంవత్సరాలు పైబడిన వారు అంటే ఒక వ్యక్తి, ఒక పిల్లవాడు 7 సంవత్సరాలు పైబడి ఉండి ఏదైనా ఒక భాషలో చదవడం గాని రాయడం గాని వస్తే ఆ పర్సన్ని, ఆ వ్యక్తిని మనం ఏమంటాం? అక్షరాస్యులు అంటాం. ఇక్కడ కన్సిడర్ చేసేటువంటి వయస్సు 7 సంవత్సరాలు. ఇది కూడా గుర్తుంచుకోవాలి. ఇక్కడ మళ్ళీ రండి. విద్యా హక్కు చట్టం ప్రకారం బాలలు అంటే ఎవరు అంటే 6 నుండి 14 సంవత్సరాల లోపు గల బాల బాలికలు. మూడవ పదం ఎలిమెంటరీ విద్య అంటే, ఇక్కడ ప్రశ్న ఏంటి అంటే విద్యా హక్కు చట్టం ప్రకారం ఎలిమెంటరీ విద్య అనగా 1 నుండి 8 తరగతులు. ఇది ఇంతకుముందు డిఎస్సిలో అడిగినటువంటి ప్రశ్న కూడా. ఎలిమెంటరీ విద్య అంటే 1 నుండి 8 తరగతుల వరకు అందించే విద్యను ఎలిమెంటరీ విద్య అంటాము. విద్యా హక్కు చట్టం ప్రకారం ఎలిమెంటరీ విద్య అనగా 1 నుండి 8 తరగతులు. నెక్స్ట్, విద్యా హక్కు చట్టంలో ఈ చట్టాన్ని అమలు చేసేటువంటి బాధ్యత ఎవరు తీసుకుంటారు అంటే ఆప్షన్స్ చూడండి. కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర పాలిత ప్రాంతాలు మరియు స్థానిక ప్రభుత్వాలు. ఫోర్త్ ఆప్షన్ పైవన్నీ. సో ఆన్సర్ ఆల్సో పైవన్నీ. ఫోర్త్ ఆన్సర్. వాట్ ఈస్ దట్? ఈ చట్టాన్ని అమలు చేసేది ఎవరు అంటే కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం మరియు కేంద్ర పాలిత ప్రభుత్వంతో పాటు స్థానిక ప్రభుత్వాలు కూడా దీని బాధ్యత అనేటి తీసుకోవడం జరిగింది. 5వ పదం ఉచిత నిర్బంధ విద్య అనగా అంటే విద్యా హక్కు చట్టం 2009 ప్రకారం ఉచిత నిర్బంధ విద్య అనగా అంటే ఎలాంటి ఫీజు లేకుండా ఉచిత విద్యతో పాటు పాఠ్య పుస్తకాలు, యూనిఫామ్, సబ్జెక్టుకి ఒక నోట్బుక్ చొప్పున ఇస్తూ లేఖన సామాగ్రి మరియు మధ్యాహ్న భోజన పథకాన్ని కూడా, అంటే మధ్యాహ్న భోజనం కూడా ఉచితంగా అందించడం. సో విద్యా హక్కు చట్టం ప్రకారం ఉచిత నిర్బంధ విద్య అనగా ఎలాంటి ఫీజు లేకుండా విద్యార్థికి అవసరమయ్యే సామగ్రిని సమకూరుస్తూ మధ్యాహ్న భోజనాన్ని కూడా అందించడమే ఉచిత నిర్బంధ విద్యా పథకం అకార్డింగ్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ 2009. నెక్స్ట్ 6వ పదం నిర్ధారిత తరగతి అనగా పిల్లల వయస్సుకు తగిన తరగతిలో చేర్చాలి. అంటే
ఒక పిల్లవాడు ఎలాంటి ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ లేకుండా, అంటే 1వ తరగతి కానీ 2వ తరగతి కానీ చదవకుండా వచ్చాడు. ఆ బాబుకు ఉన్నటువంటి వయస్సు ఆధారంగా మాత్రమే ఆ తరగతిలో చేర్చాలి. కానీ నువ్వు ఇంతకుముందు ఎలాంటి చదువు లేదు, నీకు 10 సంవత్సరాల వయసు ఉన్నా కానీ ఇంతవరకు స్కూల్ పోలేదు అని చెప్పి నర్సరీలో కానీ లేదంటే 1వ తరగతిలో కానీ అడ్మిషన్ అనేది ఇవ్వకుండా ఆ వయసుకు తగ్గినటువంటి తరగతిలో అడ్మిషన్ అనేది ఇవ్వవలసి ఉంటుంది. దాన్ని ఏమంటారంటే విద్యా హక్కు చట్టం 2009 ప్రకారం నిర్ధారిత తరగతి అనగా పిల్లల వయస్సుకు తగిన తరగతిలో చేర్చాలి. 14 సంవత్సరాల తర్వాత కూడా అంటే ఎలిమెంటరీ విద్య అంటే ఎప్పటి వరకు చెప్పుకున్నాం, 6 నుండి 14 సంవత్సరాల లోపు అని చెప్పుకున్నాం. సో 14 సంవత్సరాల తర్వాత కూడా విద్యార్థి చదువుకునేందుకు పాఠశాలకు వస్తే ఆ వయస్సుకు తగిన తరగతిలో చేర్చవలసి ఉంటుంది. నెక్స్ట్ 7వ పదం, క్యాపిటేషన్ రుసుము అనగా. విద్యా హక్కు చట్టం 2009 ప్రకారం క్యాపిటేషన్ రుసుము అనగా, ఇది కూడా దాదాపు 2 నుండి 3 సార్లు అడిగినటువంటి ప్రశ్న. ఎలా అడిగాడంటే రివర్స్ లో అడిగాడు క్వశ్చన్. ఏ విధంగా అంటే పాఠశాలకు వచ్చేటువంటి చందా గాని విరాళాలు గాని ఇతర చెల్లింపులు అనేటి దేని కిందికి వస్తాయి విద్యా హక్కు చట్టం ప్రకారం అన్నాడు. అంటే దేమంటారంటే క్యాపిటేషన్ రుసుము అని అంటారు. క్యాపిటేషన్ రుసుము అనగా బడి ప్రకటించిన రుసుము కాకుండా ఇతర రూపాలలో వచ్చేదాన్ని ఏమంటాము అంటే క్యాపిటేషన్ రుసుము అంటాం. ఎగ్జాంపుల్ చందాలు గాని, పాఠశాలకు వచ్చేటువంటి విరాళాలు గాని, లేదా ఇతర చెల్లింపులు గాని. నెక్స్ట్ 8వ పదం, బలహీన వర్గాలకు చెందిన బాలలు అనగా. విద్యా హక్కు చట్టం ప్రకారం 2009 ప్రకారం బలహీన వర్గాలకు చెందిన బాలలు అనగా వార్షిక ఆదాయం, ఇది కూడా ఇంపార్టెంట్, 60,000 లోపు ఉన్న వారి పిల్లల్ని ఏమంటామంటే బలహీన వర్గాలకు సంబంధించినటువంటి లేదా బలహీన వర్గాలకు చెందిన బాలలు అని అంటూ ఉంటాం. 9వ ముఖ్య పదం, ప్రతికూల పరిస్థితులలో ఉన్న బృందాలకు చెందిన బాలలు. విద్యా హక్కు చట్టం 2009 ప్రకారం ప్రతికూల పరిస్థితులలో ఉన్న బృందాలకు చెందిన బాలలు అనగా ఆప్షన్స్ ఉండొచ్చు, డిఫరెంట్ ఆప్షన్స్. ఆన్సర్ మాత్రం చూద్దాం. ఎస్సీ ఎస్టీ సామాజికంగా విద్యాపరంగా వెనుకబడిన వర్గం, అంటే ఎస్సీ ఎస్టీ వర్గానికి చెందిన పిల్లలు, వీధి బాలలు, వలస బాలలు, ప్రత్యేక అవసరాలు కలిగినటువంటి బాలలు మీన్స్ డిసేబుల్డ్ చిల్డ్రన్. హెచ్ఐవి బాధితుల పిల్లలంతా కూడా విద్యా హక్కు చట్టం ప్రకారం దేని కిందకి వస్తారు అంటే ప్రతికూల పరిస్థితుల్లో ఉన్న బృందాలకు చెందినటువంటి పిల్లలు. క్వశ్చన్ ఇక్కడ రివర్స్ ఏంటి అంటే ప్రత్యేక అవసరాలు కలిగిన బాలలు, అదే విధంగా హెచ్ఐవి బాధితుల పిల్లలు విద్యా హక్కు చట్టం ప్రకారం దేనికి చెందుతారు అంటే ప్రతికూల పరిస్థితుల్లో ఉన్న బృందాలకు చెందిన బాలలకు చెందుతారు. ఓకే. 10వది, బడికి సంబంధించి ప్రత్యేక వర్గీకరణ పాఠశాలలు అనగా. ఇది ఇంతకుముందు వచ్చినటువంటి ప్రశ్న. ఓకే, బడికి సంబంధించి ప్రత్యేక వర్గీకరణ పాఠశాలలు అనగా కేంద్రీయ విద్యాలయాలు, నవోదయ విద్యాలయాలు, సైనిక పాఠశాలలు. సో ఇవన్నీ కూడా ప్రత్యేకమైనటువంటి వర్గీకరణ కలిగినటువంటి పాఠశాలలు. అకార్డింగ్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ 2009 ప్రత్యేక వర్గీకరణ పాఠశాలలు అనగా మరొకసారి కేంద్రీయ విద్యాలయాలు, నవోదయ విద్యాలయాలు, అదేవిధంగా సైనిక పాఠశాలలు. నెక్స్ట్ 11th వన్, పాఠశాల సమీప ప్రాంత పరిధి అనగా. ఇది కూడా చాలా ఇంపార్టెంట్, చాలా సార్లు వచ్చినటువంటి ప్రశ్న కూడా ఏ విధంగా వచ్చిందో చెప్తాను. పాఠశాల సమీప ప్రాంత పరిధి అనగా పిల్లల ఆవాసానికి 1 కిలోమీటర్ దూరంలో ప్రాథమిక పాఠశాల ఉండాలి, 3 కిలోమీటర్ల పరిధిలో ప్రాథమికోన్నత పాఠశాలలు ఉండటం అనేది పాఠశాల సమీప ప్రాంత పరిధి. విద్యా హక్కు చట్టం 2009 ప్రకారం పాఠశాల సమీప ప్రాంత పరిధి అనగా పిల్లల ఆవాసానికి 1 కిలోమీటర్ దూరంలోనే ప్రాథమిక పాఠశాల ఉండాలి, అదేవిధంగా 3 కిలోమీటర్ల పరిధిలో ప్రాథమికోన్నత పాఠశాల ఉండాలి. దాదాపు చూస్తూ ఉంటాం ఏంటి అంటే పేపర్లలో పాఠశాలలు మూసివేసే దిశలో ప్రభుత్వం ఉంది అని చెప్పి అనుకుంటూ న్యూస్ లో వస్తూ ఉంటుంది. సో ఖచ్చితంగా ఒక పిల్లలు ఉండే కాడ స్కూళ్ళను మెర్జ్ చేస్తూ ఉంటారు. మెర్జ్ చేయడం అనేది పాసిబుల్ కాదు, ఎందుకంటే విద్యా హక్కు చట్టం ప్రకారం పిల్లల ఆవాసానికి ఖచ్చితంగా 1 కిలోమీటర్ దూరంలో ప్రాథమిక పాఠశాల అనేది
ఉండవలసిందే. అదేవిధంగా 3 కిలోమీటర్ల పరిధిలో ప్రాథమికోన్నత పాఠశాల ఉండవలసిందే. సో ఇది 11th కు సంబంధించింది. ఏంటి? పాఠశాల సమీప ప్రాంత పరిధి అనగా. బడి బయటి పిల్లలు అనగా విద్యా హక్కు చట్టం ప్రకారం బడి బయటి పిల్లలు అనగా ఎలిమెంటరీ విద్యను అంటే 6 నుండి 14 సంవత్సరాల పిల్లలు, ఎలిమెంటరీ విద్యను పూర్తి చేయని వారు. అదేవిధంగా పాఠశాలలో చేరి నెల కంటే ఎక్కువ రోజులు పాఠశాలకు హాజరు కాని వారు ఎవరు అంటే బడి బయటి పిల్లలు. ఈ పదంపై కూడా ఇంతకుముందు ప్రశ్న అడిగాడు. ఏమన్నాడంటే పాఠశాలలో చేరి నెల కంటే ఎక్కువ రోజులు పాఠశాలకు హాజరు కాని వారు ఏ పదానికి లేదా విద్యా హక్కు చట్టం ప్రకారం దేనికి చెందుతారు అంటే బడి బయటి పిల్లలు. మొదటిది ఎలిమెంటరీ విద్యను పూర్తి చేయని వారు, అదేవిధంగా పాఠశాలలో చేరి నెల రోజుల కంటే ఎక్కువ రోజులు పాఠశాలకు హాజరు కానివారు. నెక్స్ట్ 13వ స్కూల్ మ్యాపింగ్ అనగా భౌగోళిక దూరం, సామాజిక అడ్డంకులను అధిగమించడానికి పాఠశాల ఉన్న చోటు తెలిపే వివరణాత్మక నమూనాని ఏమంటామంటే స్కూల్ మ్యాపింగ్ నమూనా. అంటే ఒక విద్యార్థి పాఠశాలకి వెళ్ళాలి అంటే స్కూల్ మ్యాపింగ్ అనేది ఉండాలి. అంటే ఆ విద్యార్థి ఉండే చోటు నుండి పాఠశాల ఎంత దూరంలో ఉందో తెలిపే ఒక మ్యాపే స్కూల్ మ్యాపింగ్. నెక్స్ట్ 14 ఈసీఈ. ఈసీ అనగా ఎర్లీ చైల్డ్ కేర్ సెంటర్స్. ఎర్లీ చైల్డ్ కేర్ సెంటర్స్ 3 నుండి 5 సంవత్సరాల వయసు గల పిల్లలకు పూర్వ పాఠశాల విద్యను అందించడానికి లైక్ అంగన్వాడీ 3 నుండి 5 సంవత్సరాల వయసు గల పిల్లలకు పూర్వ పాఠశాల విద్యను అందించడానికి సర్వశిక్ష అభియాన్ నెలకొల్పినటువంటి బాల్యారంభ సంరక్షణ కేంద్రాలని ఎర్లీ చైల్డ్ కేర్ సెంటర్స్ అంటారు. అంటే విద్యార్థిని పాఠశాలకు సన్నద్ధం చేయడానికి, పాఠశాలకు వెళ్ళడానికి సన్నద్ధం చేయడానికి ప్రారంభించినటువంటి ఎర్లీ చైల్డ్ కేర్ సెంటర్స్ ఈసీఈ. మరొకసారి విద్యా హక్కు చట్టం ప్రకారం ఈసీఈ అంటే ఎర్లీ చైల్డ్ కేర్ సెంటర్స్, ఈసీసీ ఎర్లీ చైల్డ్ కేర్ సెంటర్స్ 3 నుండి 5 సంవత్సరాల లోపు వయసు గల పిల్లలకు పూర్వ పాఠశాల విద్యను అందించడానికి సర్వశిక్ష అభియాన్ నెలకొల్పినటువంటి బాల్యారంభ సంరక్షణ కేంద్రాలని ఎర్లీ చైల్డ్ కేర్ సెంటర్స్ అని అంటారు. విద్యా హక్కు చట్టం 2009లో చివరి పదం రాష్ట్ర స్థాయిలో అకాడమిక్ అథారిటీ అనగా ఎస్సీఆర్టీ లైక్ ఎన్సీఈఆర్టీ. కేంద్ర స్థాయిలో అయితే ఎన్సీఈఆర్టీ, రాష్ట్ర స్థాయిలో అకాడమిక్ అథారిటీ ఎవరు అంటే ఎస్సీఈఆర్టీ. అదే విధంగా ఇక్కడ నుండి ప్రశ్నలు వస్తున్నాయి చూడండి. రాష్ట్ర స్థాయిలో అయితే ఎస్సీఆర్టీ దానికి సంబంధించినటువంటి అకాడమిక్ ని అమలు చేస్తుంది, కానీ పుస్తకాలు రూపొందించేది కూడా అదే విధంగా ఎలిమెంటరీ విద్యను అమలు చేసే బాధ్యత జిల్లా స్థాయిలో ఎవరు తీసుకుంటారు అంటే డిఈఓ, ఇది తెలిసిందే. మండల స్థాయిలో ఎవరు తీసుకుంటారు అంటే ఎంఈఓ. సో ప్రశ్న ఎక్కడి నుండి వస్తుంది అంటే ఇక్కడ నుండి వస్తుంది. ఏంటి అంటే క్లస్టర్ స్థాయిలో అంటే ఒక విలేజ్ గాని ఒక గ్రూప్ ఆఫ్ విలేజెస్ గాని దానికి సంబంధించినటువంటి స్థాయిలో ఎలిమెంటరీ విద్యను అమలు చేసే బాధ్యత ఎవరు తీసుకుంటారంటే ఎంఆర్పి, మండల్ రిసోర్స్ పర్సన్ తీసుకోవడం జరుగుతుంది. సో ఈ విధంగా విద్యా హక్కు చట్టంలో ఉన్నటువంటి ముఖ్యమైన పదాలు 15. ఆ 15 నుండి డిఫరెంట్ ఎగ్జామ్స్ లో అటు టెట్ గాని ఇటు డిఎస్సి గాని ఈ పదాలపైనే ప్రశ్నలు అనేటి అడగడం జరుగుతుంది. సో ఈ 15 పదాలు ఈజీగా ఉంటాయి, అందులో కొన్ని మాత్రమే కన్ఫ్యూజన్ గా ఉంటాయి. దానిపైన ఫోకస్ చేస్తే సరిపోతుంది. మీకు ఖచ్చితంగా ఏ ప్రశ్న వచ్చినా ఆన్సర్ చేయడానికి అవకాశం అనేది ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.